వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ అలాగే మేనేజర్ ఉద్యోగాలకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 87,000కి పైగానే శాలరీ వస్తుంది. జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఈ వీడియోని చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు గ్రాండ్ ఉత్సవ్ సేల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి 29th నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు పాస్ ప్రో ప్యాకేజ్ పైన బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 351కి మీకు 1 year వ్యాలిడిటీతో పాటు మీరు 29th ఆగస్ట్ మార్నింగ్ 12 AM నుంచి 1 AM లోపు కనుక కోర్స్ తీసుకుంటే ఇంకా మీకు ఎక్స్ట్రాగా 12 months వ్యాలిడిటీ కూడా దొరుకుతుంది. ఇంకా మీరు 12% డిస్కౌంట్ కావాలంటే FRJ10 కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అసలు పాస్ ప్రో ప్యాకేజ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి 150,000కి పైగా మార్క్ టెస్ట్లు, 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని, లైవ్ టెస్ట్లని అన్నీ కూడా మీరు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్కి యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. సో మీరు కనుక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు. లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ స్టాఫ్ అసిస్టెంట్తో పాటు మేనేజర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అని చెప్పేస్తుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 27th ఆగస్ట్ అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు సెప్టెంబర్ 10th వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలి అనేది. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్ అనేవి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 20 years అయితే ఉండాలి. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటే 28 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో అంతేకాకుండా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అంటే వయస్సు సడలింపు కూడా ఉంటుంది. SC/ST వాళ్ళైతే +5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. BC వాళ్ళకి +3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి +10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇది స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి. ఒకవేళ మీరు మేనేజర్ స్కేల్ 1 పోస్టులకి అప్లై చేయాలి అంటే మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి సేమ్ ఉంటాయి. +5 years ఈ విధంగా క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 రకాల ఉద్యోగాలు కూడా సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, కాకుంటే కొంచెం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది, అది గమనించండి. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెడతారు. సో మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఉండవు. ఈ 2 రకాల ఉద్యోగాలు కూడా ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్కి అయితే ఇక్కడ రీజనింగ్ నుంచి 40 questions 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విధంగా 200 questions ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 200 marks. మీకు టోటల్గా వచ్చేసి 2 hours పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి రంగాన్సర్కి 1/4 నెగటివ్ విధానం అంటే 0.25 marks అనేవి డిడక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. మేనేజర్ స్కేల్ 1 ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలు కూడా ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో మీకు రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ మీద 200 questions 200 marks 150 minutes టైం ఇస్తారు. సో దీని తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రతి రంగాన్సర్కి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ చేస్తారు.
ఇక స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి సాలరీ అనేది అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 47,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. సో ఇందులో మీకు కన్వేయన్స్ అలవెన్సెస్, న్యూస్ పేపర్ అలవెన్సెస్, టెలిఫోన్ బిల్, మెడికల్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అలాగే మనకి ఏదైతే మేనేజర్ స్కేల్ 1 పోస్ట్ ఉన్నాయో వాటికి వచ్చేసి మీకు 87,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే మేనేజర్ స్కేల్ 1 ఉద్యోగాలకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు 826 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 592 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే జూలై 1, 2025 నాటికి ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకుంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ అలాగే మీకు ఇంగ్లీష్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి డిగ్రీ పాస్ అయి ఉండి బ్యాంకుల్లో పర్మనెంట్ జాబ్స్ కనుక చూస్తున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవచ్చు. మేనేజర్ స్కేల్ 1కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా 25 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ కేటాయించారు ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓసీ అంటే జనరల్ కేటగిరీలో 9 ఉన్నాయి. అండ్ బీసీఏ, బీసీబీ ఈ విధంగా మనకి క్యాస్ట్ వరకు వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనకి స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 13 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు. మన సొంత ఊరులోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే బ్యాంకులో పర్మనెంట్ జాబ్ పొందేటువంటి ఆపర్చునిటీ ఇది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఇక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అంటే ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి మనము ఆన్లైన్ అప్లై ప్రాసెస్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. సో ఫోటోగ్రాఫ్ అనేది ఎంత సైజు ఉండాలి అండ్ అలాగే సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే మనకి లెఫ్ట్ థంబ్ తోటి మనము బ్లూ ఇంక్తో ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన పెట్టేసి ఆ యొక్క స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్ ఉంది కదా, సో ఇక్కడ టెక్స్ట్ ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన రాసేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్లో మీ నేమ్ రాసేసి ఆ టెక్స్ట్కి సంబంధించి మీరు ఏదైతే స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఉంటుందో ఈ డాక్యుమెంట్ అది మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోటోస్ అని మీకు ఎలాగో తెలిసింది కదా, సో ఆ విధంగా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసేసుకోండి. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఈజీ అయితే అవుతుంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ స్టాఫ్ అసిస్టెంట్తో పాటు మేనేజర్ స్కేల్ 1 ఉద్యోగాలకి సంబంధించి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు 2 రకాల పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. సెప్టెంబర్ 10th వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. పోస్టింగ్ మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సహకార బ్యాంక్స్, అందులో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ కూడా మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది మీకు ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏమీ లేవు. ఒకటే ఎగ్జామ్ ఉంది, అది మీరు మంచిగా స్కోర్ చేస్తే సరిపోతుంది. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అందరికీ అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే ఎలిజిబుల్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జాబ్ నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.